అందరికీ నమస్కారం అండి. ఈరోజు సింపుల్గా ఆనియన్ పాస్తాని తయారు చేసి చూపించబోతున్నాను. ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం తయారు చేసుకోవచ్చు. దీనికోసం రిచ్ క్రీమ్స్ కానీ లేకపోతే ఏవైనా రిచ్ ఫ్లేవర్డ్గా ఉండేవి కానీ యూస్ చేయడం లేదు. సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా ప్యాన్ స్టవ్ మీద పెట్టేసుకొని 2 స్పూన్ల బటర్ని వేసుకోండి. ఈ బటర్ మెల్ట్ అయిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. సిమ్లో పెట్టుకొని 80% వరకు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కాబట్టి వీటిని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఈలోపు పాస్తాని ఉడికించుకుందాము. పాస్తా మెజర్మెంట్స్ కోసం ముందుగా ఏదైనా వెడల్పాటి గిన్నె కానీ లేదంటే కుక్కర్ కానీ తీసుకోండి. కుక్కర్ మూత పెట్టుకోము, ఊరికే ఉడికించడానికి మాత్రమే ఉపయోగిస్తాము. నేనైతే 2 గ్లాసులు చిన్న టీ గ్లాస్తో 2 గ్లాసుల పాస్తాని తీసుకుంటున్నాను. 1 గ్లాస్ పాస్తాకి 10 గ్లాసుల వాటర్ని యాడ్ చేయండి. తగినంత ఉప్పు, ఇవి ఒకదానికొకటి అతుక్కోకుండా కాస్తంత ఆయిల్ వేసి ఫ్లేమ్ హైలో పెట్టుకొని పావు గంట వరకు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో ఆనియన్స్ని గరిటెతో కలుపుకుంటూ ఉండండి, లేకపోతే అవి మాడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పాస్తా ఉడికింది అని అనడానికి ఒక నైఫ్ కానీ లేదంటే ఒక స్పూన్ని కానీ తీసుకొని మధ్యలోకి బ్రేక్ చేస్తే ఈజీగా బ్రేక్ అయింది అని అంటే పాస్తా ఉడికిపోయినట్టే. లేదా టైం పెట్టుకొని పావు గంట వరకు ఉడకనివ్వండి. ఇప్పుడు దీంట్లో ఉడికిచ్చిన వాటరు ఒక చిన్న టీ గ్లాస్, మనం ఏ గ్లాస్తో అయితే పాస్తాని తీసుకున్నామో 1 గ్లాసు వాటర్ని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఒక జాలి గంటను తీసుకొని ఉడికిన పాస్తానంతా కూడా దాంట్లోకి వేసేసుకోవాలి. దానిపైన చల్లటి నీళ్ళతోటి మరొకసారి కడిగేసుకోండి. కుక్కర్లో వేసుకోండి, అలాగే జాలిగంట పైన సరే మనం చల్లటి వాటర్ని స్ప్రెడ్ చేసేసుకోవాలి. మళ్ళీ జాలిగంటలోకి వేసేసుకొని పూర్తిగా వాటర్ అంతా పోయే వరకు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ని చూద్దాము. ఆనియన్స్ 80% వరకు మనకు కుక్ అయిపోవాలి. మనకు కావాల్సిన మసాలాలు దీంట్లో ధనియాల పౌడరు, ఓరిగాని ఫ్లేవర్స్ పిజ్జాకి వస్తాయి కదా, అలాంటివి ఏమన్నా ఉన్నా తీసుకోవచ్చు. బ్రెడ్ మిక్స్ పౌడరు, ఇలా చిల్లీ ఫ్లేక్స్, కొంచెం ఆనియన్స్కి సరిపడా సాల్ట్, ఇవి ఉంటే అవి వేసేసుకొని 80% వరకు కుక్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ క్రీము 5-6 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఒక ఫ్రెష్ క్రీమ్ తప్పించి మనం ఇంకా మిగతా దీంట్లో ఏ క్రీమ్స్ కూడా యూస్ చేయము. ఫ్రెష్ క్రీమ్ వేసుకున్న తర్వాత ఆనియన్స్లోకి ఈ క్రీమ్నంతా కూడా బాగా కలిపేయండి. సాల్ట్ని ఆనియన్స్కి తగ్గట్టుగానే తీసుకుంటే సరిపోతుంది. చిల్లీ ఫ్లేక్స్ లేదంటే పెప్పర్ పౌడర్ అయినా యూస్ చేసుకోవచ్చు. క్రీము ఆనియన్స్ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఇలా కలిపేసుకొని కాస్తంత దగ్గరకు వచ్చిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ని వేసుకోండి, లేదంటే పెప్పర్ పౌడర్ని వేసుకోండి. తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకునేటువంటి స్టాక్ వాటర్ని 3/4 గ్లాసుల వరకు తీసి పక్కన పెట్టుకున్నాను. ఆ వాటర్ని అంతా కూడా ఇప్పుడు ప్యాన్లోకి యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ అంతా కూడా ఉడికి కాస్తంత దగ్గర పడే వరకు మనం వీటిని ఉడికించుకోవాలి. ఈ కాస్త ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు పాస్తాని వేసేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మాత్రమే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. పాస్తా అంతా కలిపి మరీ గట్టిగా కాకుండా కాస్తంత లూజుగా ఉన్నప్పుడే మనం దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాస్తంత కొత్తిమీరని చల్లుకున్నాము అంటే సింపుల్గా ఆనియన్ పాస్తా రెడీ అయిపోతుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేయకుండా చాలా టేస్టీగా ఉండే పాస్తానైతే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి పెద్దలకి బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.